హలో గైస్, వెల్కమ్ టు గీతూ వ్లాగ్స్. సో కన్నయ్య స్టార్ట్ చేసింది అన్నట్టు మేము బేరవడం, వాడు డిస్టర్బ్ చేయడం. అది పిల్లలు ఉన్న ఇంట్లో అంతా రొటీన్ అది. సో వాళ్ళు అల్లరి చేస్తుంటే మేము మెయింటైన్ చేసుకుంటూ బతుకమ్మ వేరవడం మన పద్ధతి అన్నట్టు. సో ఏంటంటే వన్ బై వన్ నేను అట్లా అమ్మవారిని పూలతో అలంకరిస్తున్నా, బతుకమ్మ వేర్చుకుంటున్నా. వాడు డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. అట్లాగే అక్కడ మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది నాకు, ఫ్లవర్స్ అందించడము, మడత పెట్టడము అంతాగును. సో అక్కడ ఒక పాప వచ్చి వీడియో తీస్తుంది. గీతు కూడా నేను తీస్తా మమ్మీ అని అంటుండే. సో వద్దు నాన్న నువ్వు ఇట్రా అని నేను వాడికి పిలుచుకుంటుంటే వాడు వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు. సో అట్లా అట్లా పేర్చుకుంటూ పోతున్నాము. నాకు ఈ ఫ్లవర్ నచ్చలే అమ్మ, నేను వేరే ఫ్లవర్ తెస్తా అని వాడు వెళ్ళిపోతూ ఉంటాడు అన్నట్టు వీడియో నుంచి అవుట్ సైడ్. మ్యాటర్ ఏంటంటే మొబైల్ ఖరాబ్ అయిపోయింది అన్నట్టు, అందుకే కొంచెం వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నా. సో ఏమనుకోకండి, పండగ అయిపోయి ఇన్ని డేస్కి అప్లోడ్ చేసినని మాత్రం అనుకోకండి. మొబైల్ కొంచెం ఖరాబ్ అయి ఉంటుండే, నేను దాన్ని సెట్ చేసుకొని అట్లా ఇట్లా తన్నాలు పడి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. సో అక్కడ మా కన్నయ్య కూడా చూడండి, మమ్మీ ఏమో చేస్తుంది, నేను కూడా చేస్తాను ట్రై చేస్తున్నాను, కానీ వాటికి రావట్లేదు పాపం. ఆ గిన్నెతోటి కింద వేసి పళ్ళ కొట్టుకుంటూ ఉంటాడు అన్నట్టు. సో మా పెద్దోడికి రా మమ్మీ ఒక క్లిప్ తీస్తా అంటే వాడు ఓవర్ యాక్షన్ చూడండి, వాడు ఇట్లా స్టిల్స్ ఇస్తాడు.
సో అలా మా బతుకమ్మ సెలబ్రేషన్స్ మా విలేజ్లో అట్లా అయిపోయింది. సో నెక్స్ట్ మేము చెరువు దగ్గరికి అమ్మవారికి వేయడానికి పసుపు కుంకుమ పంచుకోవడానికి వెళ్తున్నాం అన్నట్టు. ఇది మా కాలనీ మెంబర్స్ అందరూ, మా కాలనీ వాళ్ళమందరము. సో మేము వెళ్తున్నాం అన్నట్టు. యాక్చువల్గా నేను వీడియో తీస్తున్నా, సో నేను ఇందులో ఉండను. మ్యాక్సిమం నేను లేని దగ్గర అంతా నేనే వీడియో తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఆగండి ఎందుకు ఉరుకుతున్నారంటే ఆగి స్టిల్ ఇస్తున్నారు, వాళ్ళు ఫోటో తీస్తుర్రేమో అనుకున్నారు యాక్చువల్గా. బట్ నేను వీడియో తీస్తున్నాను, వాళ్ళకి తెలియదు. ఇగో వెనకాల వస్తారు చూడండి, ఇంకో 2 మంకీస్ వస్తున్నాయి. ఎటు పోయినా ఈ తోకను వదిలిపెట్టదు, ముచ్చట్లు పెడుతూ ఉంటాయి అన్నట్టు. సో చాలా హ్యాపీగా జరిగింది. థ్యాంక్ యూ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచిగా జరుపుకోవాలని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్.